సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి శుభాకాంక్షలు తెలిపారు. జ్యోతిబా ఫులే చెప్పినది విద్యపై దృష్టి పెట్టాలన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన మహానుభావులు మహాత్మా జ్యోతిబా ఫులే ఆదర్శనీయులన్నారు. జిల్లాలో ప్రతి నెల సివిల్ రైట్స్ డే నిర్వహిస్తున్నామని, అంటరానితనం ఉన్న చోట్ల ఖచ్చితంగా సివిల్ రైట్స్ డేని నిర్వహించి అందులో తాము కూడా పాల్గొంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ పాఠశాలకు వెళ్లాలని, బాగా చదువుకోవాలని, తన జీవితం కూడా విద్య వల్లే మారిందని, తాను ఈ స్థాయిలో ఉండేందుకు విద్య ఎంతగానో తోడ్పడిందన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్, పూలే చూపిన బాటలో నడవాలన్నారు. సమాజంలో నెలకొన్న అసమానతలను తొలగించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ చేశామన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో అన్ని సీట్లు పూర్తయ్యేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రాబోయే అకాడమిక్ ఏడాదిలో అన్ని సీట్లు పూర్తి చేయాలని, అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లలో మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తామన్నారు. జయంతి దినోత్సవం భాగంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా ఆయన అప్పట్లో ఎడ్యుకేషన్ మీద చాలా దృష్టి పెట్టారు. మనం కూడా రాబోయే సంవత్సరంలో ఎడ్యుకేషన్లో పర్టికులర్గా స్కూల్స్ కావచ్చు, అదే కాకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, లేదంటే హాస్టల్స్ కావచ్చు, దాంట్లో ఉన్న బేసిక్ సదుపాయాలన్నీ కూడా ఈ అకాడమిక్ ఇయర్లో పూర్తిగా కల్పిస్తామని అనుకున్నాము. చాలా వరకు టాయిలెట్లు ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. రాబోయే అకాడమిక్ సంవత్సరంలో ఇవన్నీ కూడా మోస్ట్లీ కంప్లీట్ చేస్తామని అనుకున్నాను. అదే కాకుండా హానరబుల్ హెచ్ఆర్డీ మినిస్టర్ గారు కూడా ప్రాజెక్ట్ లీప్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. సో దాన్ని కూడా జిల్లాలో అమలు చేస్తాము. హానరబుల్ ఎమ్మెల్యేస్తో అందరితో మాట్లాడుకొని. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఆయన అప్పుడులో ఆల్మోస్ట్ ఒక 200 సంవత్సరం ముందు నుంచి ఎడ్యుకేషన్ మీద చాలా కృషి చేస్తాము. మనం ఎప్పుడైనా ముందుకు వెళ్ళాలంటే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టాలి. కాబట్టి అందరూ కూడా అందరితో కలిసి ఎవరైతే మన హాస్టల్స్ కానీ స్కూల్స్లో వెళ్ళిన పిల్లలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రాబోయే సంవత్సరం ముందుకు తీసుకెళ్తామని కోరుతూ మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు.